సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే హర్ష. నమస్తే సార్. ఎస్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో హర్ష, ఇవాళ రోజుల్లో కాలేజీ స్టూడెంట్స్కి చాలా త్వరగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఒక 21-22కి కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోగానే మంచిగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, మంచి అట్రాక్టివ్ శాలరీస్ కూడా వస్తున్నాయి. చాలామందికి ఓపెనింగే నెలకు ఒక 50,000 రూపాయలు శాలరీస్ వస్తున్నాయి, కొంతమందికి ₹1,00,000, అంటే బేస్డ్ ఆన్ వాళ్ళు సెలెక్ట్ అయిన కంపెనీని బట్టి. అయితే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే హర్ష, సరే 22-23 కల్లా జాబులు వచ్చేస్తున్నాయి, మంచి శాలరీ ప్యాకేజ్ వస్తుంది కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే లైఫ్ని ఎంజాయ్ చేద్దాము, చిన్న వయసులోనే జాబ్ వచ్చేసింది, చేతి నిండా డబ్బులు, సంవత్సరానికి ఓ 15 లక్షలు, 16 లక్షలు, 18 లక్షల రూపాయల ప్యాకేజీలు వచ్చేస్తున్నాయి కాబట్టి సరే లైఫ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి ఒక 5-6 సంవత్సరాలు అలా కాలగర్భంలో కలిపేస్తారు, ఎంజాయ్మెంట్ పేరుతో కాలగర్భంలో కలిపేస్తారు. అప్పటి వరకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఉండదు. ఏది 26, 27, 28 వరకు. సరే మొత్తానికి ఒక 30 సంవత్సరాల వయసు వచ్చాక అప్పుడు రియలైజ్ అవుతారు, అరే 30 వచ్చేసినాయే, పెళ్ళి కూడా అయిపోవస్తుంది, ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అండ్ మనకి త్వరలో మ్యారేజ్ కూడా కాబోతున్నట్టు కూడా 30 ఏళ్ళ వయసు వచ్చాక అప్పుడు రియలైజ్ అవుతుంటారు చాలామంది ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలని. మరి 30 సంవత్సరాల వయసులో రియలైజ్ అయ్యి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు 30 ఏళ్ళ నుంచి నెక్స్ట్ 15 ఇయర్స్ అంటే 45 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏదైనా ఒక పెద్ద కార్పస్ని క్రియేట్ చేసుకుని మనం కోటీశ్వర్లు అవ్వడానికి ఏదైనా అవకాశం ఉందంటారా, ఏదైనా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ద్వారా? చాలా మంచి క్వశ్చన్ సార్. లైక్ 22-30 అందరూ లైఫ్ ఎంజాయ్ చేయడంలోనే ఉంటారు. 30 వచ్చేసరికి మ్యారేజ్ అయ్యి పిల్లలు రావడం, ప్లానింగ్ చేసుకోవాలని భయం అనేది అప్పటి నుంచి మొదలవుతుంది. కరెక్ట్. సో మీకు 30 నుంచి మీరు అన్నట్టు 45 అని అనుకుంటే 15 ఇయర్స్లో మీరు ఒక డీసెంట్ అమౌంట్ కార్పస్ బిల్డ్ చేసుకోవాలంటే మీకు దానికి ఫైనాన్స్లో ఉండే వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ ఫార్ములా ఏంటంటే 15-15-15 అని అంటాం. ఈ ఫార్ములాని అప్లై చేస్తే బేసికల్గా ఆ ఫార్ములా ఏం చెప్తుందంటే మనకి ప్రతి నెల 15,000 రూపాయలని మీకు వచ్చే శాలరీలో 15,000 రూపాయలని ఎక్కడైనా ఎస్ఐపిలో పెట్టాలి. మీరు పెట్టిన డబ్బులు ప్రతి సంవత్సరం 15% రిటర్న్స్ రావాలి ఆన్ అన్ యావరేజ్. అలా 15 ఇయర్స్ వరకు కనుక మీరు చేస్తే, అంటే 30 నుంచి మొదలై 45 రీచ్ అయ్యేంత వరకు ప్రతి నెల కూడా 15,000 ఎస్ఐపి పెట్టి ఇన్వెస్ట్ చేసి ఎండ్ ఆఫ్ ది ఇయర్ అది 15% ఈచ్ ఇయర్ గ్రో అయితే మీరు 30 స్టార్ట్ చేసిన వాళ్ళు 45 వచ్చేసరికి మీకు అమౌంట్ 1 crore అవుతుంది. ₹1 కోటి జమ చేసుకోవచ్చు. సో మీరు 2 crores చేసుకోవాలంటే 30,000 పెట్టాలి, 3 crores అవ్వాలంటే 45,000 స్టెప్ అప్ చేసుకుంటూ పోవాలి ఎస్ఐపిని. రైట్, మల్టిపుల్స్లో 15,000 కనుక మీరు పెడితే 15-15-15 రూల్ ప్రకారం 15,000 ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్స్, అది పర్ యానం 15% రిటర్న్స్ ఇచ్చి అలా మీరు 15 ఇయర్స్ కనుక చేస్తే మీ స్టార్టింగ్ కార్పస్ ఎండ్ కార్పస్ ఫైనల్గా 1 crore అవుతుంది. రైట్, ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీకు అదొక హ్యాబిట్ అవుతుంది. ప్రతి మంత్ నాకు వచ్చే శాలరీలో ఎంత వచ్చినా సరే నేను మాత్రం ఫిక్స్డ్గా 15,000 తీసి పక్కన పెట్టేస్తాను. దాన్ని మీరు ఈవెన్ ఎవ్రీ స్టెప్ అప్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 15,000 యాజ్ ఇట్ ఈస్ అలా పక్కన పెట్టేస్తే చాలు. మీకు వచ్చే ఎక్స్ట్రా బోనస్లు అవన్నీ కూడా మీరు మిగతా వాటి యూజ్ చేసుకోవచ్చు. ఆటో డెబిట్ పెట్టేసుకోవచ్చు, ఏ గోల్ లేకుండా. శాలరీ పడంగా 15,000 ఎస్ఐపీల కోసం అని. కరెక్ట్. 10వ తారీఖు 15వ తారీఖు ఇప్పుడు ఆ ఆటో డెబిట్ పెట్టేసి మర్చిపోవాలి. ఇంకా 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది గుర్తుకు రావాలి. సో 15,000 జస్ట్ మీకు మంత్లీ వచ్చే దాంట్లో నుంచి ఎస్ఐపి పక్కన అలా వెళ్ళిపోవాలి. దాని గురించి మీరు అసలు ఆలోచించకూడదు. అలా మీరు 15 ఏళ్ళ తర్వాత చూసుకుంటే ఆ కార్పస్ మీకు 1 crore అవుతుందంటే ఇది అంతా ఏంటి, వితౌట్ మనం ఎటువంటి స్టెప్ అప్ చేయట్లేదు. రైట్, అండ్ మన కార్పస్ని ప్రతి సంవత్సరం మనం పెన్షన్ కూడా పెంచుకోవట్లేదు. 15,000ని యాజ్ ఇట్ ఈస్ 15% ప్రకారం 15 ఇయర్స్ పెట్టేసుకుంటే ఇమాజిన్ మీకు ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి, దాంట్లో నుంచి 15,000 దానికి వెళ్ళిపోతే 15 ఏళ్ళ తర్వాత అది ₹1 కోటి అవుతుంది. ఆ ₹1 కోటి నుంచి మీకు 6% వడ్డీ వచ్చింది అనుకోండి. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే 6% వడ్డీ వచ్చింది అనుకోండి, అంటే 6% ఏంటి, సంవత్సరానికి నెలకి వేసుకుంటే 50,000 అవుతుంది. మీరు ఈరోజు ఎంతైతే మీకు 50,000 సంపాదిస్తున్నారో ఈ 1 crore నుంచే మీకు అది జస్ట్ వడ్డీలో వస్తుంది 50,000. అంటే ఆ రోజు మళ్ళీ ఈ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడైనా పెట్టాలంటారు. ఏది ఇప్పుడు మీరు చెప్పిన 10 year ప్రకారం 30 ఏళ్ళ వయసుకి స్టార్ట్ చేసావు,
45కి మన ఇన్వెస్ట్మెంట్ అనేది మెచ్యూరిటీ అయిపోయింది. సో 46వ సంవత్సరం తీసుకెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటారు దాన్ని, ఆ ₹1,00,00,000ని. 45 తర్వాత ఆ ₹1,00,00,000 తీసుకొని సింపుల్ గా బ్యాంక్ లో FD వేసేసి, జస్ట్ బ్యాంక్ FD అంతే. సంవత్సరానికి 6% ఇస్తారా బ్యాంక్ FD? ఈజీ. 6% అంటే ఏంటి? 6 లక్షల 12 నెలలకు ఎంత అవుతుంది? నెలకి 50,000 అవుతుంది. అది మీ ఈ రోజు శాలరీ. మీకు అది మీకు ఈ రోజు వచ్చే మంత్లీ 50,000 శాలరీలో 15,000 తీసుకెళ్ళి ఇది చేస్తున్నారు. 15 ఏళ్ళ తర్వాత దాంట్లో నుంచి వచ్చే వడ్డీయే మీకు ఫుల్ శాలరీ అవుతుంది. అది దీనికి ఉన్న పవర్. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని అంటాం. సో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా చక్రవడ్డీ ప్రకారం పెరిగి ఈరోజు మీరు ఎంతైతే శాలరీ మీకు వస్తుందో ప్రతి నెల, అది జస్ట్ మీరు చేసిన సేవింగ్స్లో నుంచి వచ్చే వడ్డీ అంత అవుతుంది. వడ్డీ. అండ్ మీకు మార్కెట్లో ఇంకా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. సంవత్సరానికి 12%, 15% తెచ్చుకోవడానికి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. నేను మీకు చెప్పింది చాలా బేసిక్. బ్యాంక్లో FD పెట్టేస్తే చాలా, అది మీ శాలరీకి ఈక్వల్ అయిపోయింది. రైట్. సో హర్ష, ఇప్పుడు మీరు చెప్పినట్టు సరే 30 ఏళ్ళ వయసులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్స్ 45 వచ్చేసింది. 45 వచ్చేటప్పటికి మనం ఫైనాన్షియల్గా బాగా వెల్ ఆఫ్ అయిపోయింటాం, బాగా సెటిల్ అయిపోయింటాం. సరే మనం ఆ రోజుకి జమ చేసుకున్నటువంటి ఆ ₹1,00,00,000తో సరే మనకి ఇప్పుడు ఈ ₹1,00,00,000 ఏం అవసరం లేదు కదా, ఈ ₹1,00,00,000 తీసుకెళ్ళి మళ్ళీ ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం ఏది తీసుకోవచ్చు? సో మీకు ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అన్నిట్లో కూడా మార్కెట్లో రిస్క్ ఆప్టిమైజ్ అంటే కొన్నిట్లో చాలా సేఫ్ ఉంటాయి. బ్యాంక్ FD పెట్టారనుకోండి, మీకు అది సేఫెస్ట్. బ్యాంక్ ఎక్కడికి పోదు. బంగారంలో పెట్టుకుంటే బంగారం మీ దగ్గర ఉంటుంది, ఎక్కడికి పోదు. రియల్ ఎస్టేట్ కొంటే ఎక్కడికి పోదు. కాకపోతే మీకు రియల్ ఎస్టేట్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడో ఊరు బయట వెళ్ళే స్థలం కొంటే 15 ఏళ్ళ తర్వాత అక్కడ ఊరు పెరిగితే అప్పుడు ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ వస్తాయి. అదర్వైజ్ రియల్ ఎస్టేట్ మీకు 9 to 10% రేంజ్లో వస్తాయి. ఇవన్నీ కూడా బ్యాంక్లో FD, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇవి సేఫ్ ఇన్స్ట్రుమెంట్స్. సేఫ్ కాబట్టి వాటి రిటర్న్స్ కూడా మీకు 7 to 10%, 12% మ్యాక్సిమం ఉంటుంది. కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావాలంటే 12%, 13%. అట్ ద సేమ్ టైం మరీ బీభత్సమైన రిస్క్ ఉండకూడదు. ఎందుకంటే మీకు ఒక్కొక్క స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది చదివేదానికి అనలైజ్ చేసుకోవడం చాలా టైం పెట్టాలి, దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ వద్దనుకుంటే సింపుల్గా నిఫ్టీ ఏదైతే మార్కెట్ ఇండెక్స్ ఉంటుందో, సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ETF అని ఉంటుంది. అది మీకు సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్. ఈ గోల్డ్, మీరు వేసుకున్న చిట్ ఫండ్స్ కానీ, బ్యాంక్ FDలు కానీ, బేసిక్ రియల్ ఎస్టేట్ కానీ, వీటన్నిటికీ మించి ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. 12 to 15% రేంజ్లో వస్తుంది. అండ్ మీకు దాంట్లో చాలా అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు, రిస్క్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే నిఫ్టీయే పోయిందని అంటే దాని అర్థం ఇండియానే మునిగిపోయినట్టు. అలాంటి టైంలో మీ దగ్గర డబ్బులు ఉండి పెద్ద ఉపయోగం లేదు. నిఫ్టీ ఎక్కడికి పోదు. నిఫ్టీలో మీకు 12 to 15% డీసెంట్ రిటర్న్స్ ఎప్పటికీ వస్తుంది. సో 45 years తర్వాత కూడా మీరు మనీని ఇంకా గ్రో చేయాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ మీకు నిఫ్టీ ETF. సేఫ్గా మీ ₹1,00,00,000 అక్కడే ఉంటుంది. దాంట్లో నుంచి ఆన్ అండ్ యావరేజ్ 12 నుంచి 15% మీకు ప్రతి సంవత్సరం రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. సో హర్ష, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 45 సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి ₹1,00,00,000 వచ్చేసాయి కదా. సరే ఆ రోజుకి ఇంకా ₹1,00,00,000 అవసరం లేదనుకొని ఇంకొక 15 years మళ్ళీ ఆ ₹1,00,00,000 తీసుకెళ్ళి మనం మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకొని 60వ ఏట తీసుకుందాం అనుకుంటే అప్పటికి రిటర్న్స్ ఎట్లా ఉంటాయి? సో ఈ 1 crore యాజ్ ఇట్ ఈస్ లంసమ్గా మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేసేసి 15 years వరకు అసలు దాన్ని టచ్ చేయకుండా ఉంటే ప్రతి సంవత్సరం అక్కడ కూడా మళ్ళీ 15% రిటర్న్స్ మనం అనుకుంటే ఎండ్ ఆఫ్ దట్ 15 అంటే మీరు రిటైర్ అయ్యే టైం 60 ఏళ్ళు అప్పటికి 8 కోట్లు అవుతుంది. 8 కోట్లు, 1 కోటి 8 కోట్లు అవుతుంది 15 ఏళ్ళు. ఎంత CAGR అన్నారు? 15% CAGR. ఓకే. ఒకవేళ మీకు 15 దొరకట్లేదు, 12% రిటర్న్స్ లో చేసుకున్న 5.5 కోట్లు అవుతుంది. 5.5 కోట్లు అవుతాయి. సో మీరు 12 to 15% రేంజ్ తీసుకుంటే 5.5 నుంచి 8 కోట్ల మధ్యలో అవుతుంది. అంటే ఈ లంసమ్ ని మీరు యాజ్ ఇట్ ఈస్ 45 ఏళ్ళప్పుడు ఒక లంసమ్ గా ఇన్వెస్ట్ చేస్తారు, 15 ఏళ్ళు దాన్ని టచ్ చేయరు. ఎప్పుడైతే రిటైర్ అవుతారో 60 ఏళ్ళకి అప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటే 12 to 15% కనుక రిటర్న్స్ వస్తే దానికి 5.5 నుంచి 8 కోట్ల మధ్యలో డబ్బులు వస్తాయి మీకు. సో అండ్ మీకు అది ఎంటైర్ మీరు కంప్లీట్ రిటైర్మెంట్ ని అది మాకు చూసుకుని మీరు ఇంకా దాని తర్వాత మీకు ఎటువంటి డబ్బులు అవసరం లేదు. సో మొత్తానికి జాబ్ వచ్చిన తర్వాత 30 ఏళ్ళ వయసులో రియలైజ్ అయ్యి ఒక 15 సంవత్సరాల పాటు SIP ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 15% చొప్పున నెలకు ₹15,000 లెక్కన ₹1,00,00,000 వస్తాయి. సరే 45 వయసు వచ్చేటప్పటికి సరే ఇప్పుడు మనం వెల్ సెటిల్ అయిపోయాం, ఈ ₹1,00,00,000తో మనకేం పనిలే అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్గా చేసుకొని
60 ఏట తీసుకుందామని అనుకుంటే అప్పటికి 12% చొప్పున 5-5.5 కోట్లు వస్తే 15% చొప్పున 8 కోట్లు వస్తాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్ 100%. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇదంతా జరుగుతుంది. మీరు కన్సిస్టెంట్ గా అది హ్యాబిట్ లా 15 ఏళ్ళు ప్రతి నెల 15,000 పక్కన పెట్టేస్తే దట్ విల్ డూ వండర్స్ ఫర్ యూ. మీరు చెప్పినట్టు 5.5 కోట్లు అవచ్చు లేదా 8 కోట్లు కూడా అవచ్చు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు, మనం నిద్రపోతున్నా సరే మన డబ్బు మన కోసం పనిచేయాలంటారు. ఇదే అంతే కదా. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.